దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని అంటే మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా దయచేసి మీరు ఎక్కడన్నా అక్కడ కూర్చోండి. మీకు ఎండలో సెటిల్ అయితే ప్రార్థన చేసి ఆరాధన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపాల దేవ, మరొక దినం మా జీవితంలో ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కోసం వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి గతకాలం అంతే మీ సన్నిధిలో మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక పునరుత్థాన దినంలో ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ మంచి పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి వాక్యంలోనూ పాటలోనూ నేను స్తుతించి ఆరాధించటకు మాకు మంచి సమయం దయచేయండి. పర్లోకపు నుండి మీ యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపుకొని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి వీక్షించే ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. చూసే ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యం ద్వారా వారి యొక్క జీవితాల్లో మార్చుకొని నీకు సమీపంగా జీవించటకు సాయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి యొక్క చివరి దినాల్లో మేము ఆన్లైన్ స్క్రీనింగ్ చేస్తుండగా ప్రభావ మీ యొక్క భద్రత, మీ యొక్క కాపుదల కోరుతూ ప్రభావ ఈ కూడికంతా మీరే మాకు ఆధిపత్యం వహించి నడిపించమని, ఎటువంటి సాతాను శక్తులన్నీ ప్రభావ మరి బంధించమని ప్రభావ మరికి సంపూర్ణంగా మీరే మాకు చిత్తాన్ని మా యొక్క జీవితంలో నెరవేర్చుకోమని ప్రభావ ఈ కూడికంతా మీరే మాకు తోడవడమని యేసు ప్రభు పెట్టి అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకాల నుంచి 248వ పాట 248 స్తోత్రింతుము నిన్ను మాధు తండ్రి. 248వ పాట 248 248. స్తోత్రింతుము నిన్ను మాధు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాధు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కారములతో దాసించెదము శరణం శరణం. పరిశుద్ధాల కారములతో దాసించెదము శరణం శరణం. స్తోత్రము నిన్ను మాధు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవుల యూత నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవుల యూత నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కాత్వమైన త్రియక దేవ శరణం శరణం. త్రిత్వమయ్యే కాత్వమైన త్రియక దేవ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాధు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పాపి మిత్రుడ పావనాశక పరమవాస ప్రేమ పూర్ణ. పాపి మిత్రుడ పావనాశక పరమవాస ప్రేమ పూర్ణ. వ్యోమ పీఠుడ స్వర్ణమయుడ పరిశుద్ధుండకు శరణం శరణం. వ్యోమ పీఠుడ స్వర్ణమయుడ పరిశుద్ధుండకు శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాధు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవలవర్ణుడ రాధవర్ణుడ సత్యరూపి అనబడువాడ. ధవలవర్ణుడ రాధవర్ణుడ సత్యరూపి అనబడువాడ. నన్ను రక్షించిన రక్షకుండము నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండము నాద నీవే శరణం
సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి నీదు సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగను కూడకొనచు వేడుకొందుము శరణం శరణం అందముగను కూడుకొనచు వేడుకొందుము శరణం శరణం స్తోత్రిందుము నిన్ను మారు తండ్రి ఆత్మతో నెప్పుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళాగనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళాగనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం స్తోత్రిందుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు దయచేసి ఒక చిన్న గమనిక ఒక చిన్న మార్పులు చేసుకోండి. ఈ యొక్క 2వ వచనంలో పాపమిత్రుడు అని పడ్డది ప్రింటింగ్, అది పాపి మిత్రుడు అని చేసుకోండి. ఇంకోటి వచ్చి 4వ చరణంలో సంగమునకు శిరస్సు నీవే రాజ నీకే నమస్కారములు అన్నది, ఆ నమస్కారంలో కాడ స్తుతి స్తోత్రములు అని పెట్టుకోండి. చిన్న మార్పు, రాజ నీకే స్తుతి స్తోత్రములు. నెక్స్ట్ 384 384 పాట. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలె కాచి దీవారాత్రములు కంటి పాపవలె కాచి దయగల సముతో రోచి నడిపించితివి దయగల సముతో రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటి
సగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో శోధనలు రాగా సియోను మార్గములో శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాస్యముని చితివి సాతాన్ని జయించుటకు విశ్వాస్యముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసికొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము 596 పాట మన చిన్న పాటల పుస్తకాల నుంచి 596 596 నేనే భయపడవలేదని పలికాను మన ప్రభు యేసు రక్షకుడు 596 పాట 596 నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు తన సమాధానమునికిచ్చి కృపలనేను చూపెనుగా తన సమాధానమునికిచ్చి కృపలనేను చూపెనుగా తన విధి
భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయన నీ కొరకు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయన నీ కొరకు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను క్రీస్తు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను క్రీస్తు. నేనే భయపడవలనని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. మరణించెను ప్రభుని కొరకు, తిరిగి లేచెను కాపాడన్. మరణించెను ప్రభుని కొరకు, తిరిగి లేచెను కాపాడన్. త్వరగవచ్చును కనిపెట్టుము, నిరతమాయనతోనుండా. త్వరగవచ్చును కనిపెట్టుము, నిరతమాయనతోనుండా. నేనే భయపడవలనని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎంత పాపివైన నిలలో చింతలేనిగా నమ్మినచో. ఎంత పాపివైన నిలలో చింతలేనిగా నమ్మినచో. వింత రక్షకుడేసు ప్రభువు స్వంత ప్రాణము మార్పించే. వింత రక్షకుడేసు ప్రభువు స్వంత ప్రాణము మార్పించే. నేనే భయపడవలనని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నీదు యాత్రలో బలమిచ్చుటకు నరకదేయ రక్తమును. నీదు యాత్రలో బలమిచ్చుటకు నరకదేయ రక్తమును. బలముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడుము. బలముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడుము. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. అది చిన్న పాటల పుస్తకం నుంచి 562, 562 మన ఇంగ్లీష్ పాటలో నుంచి 562 పాట పాడదాం. 562 డౌన్ ఇన్ ద వ్యాలీ విత్ మై సేవియర్ ఐ వుడ్ గో. 562.
Down in the valley with my Savior I would go, where the flowers and blooming and the sweet waters flow. Everywhere He leads me I would follow, follow on, walking in His footsteps till the crown be won. Follow, follow, I would follow Jesus anywhere, everywhere. I would follow on, follow, follow. I would follow Jesus anywhere He leads me. I would follow on. Down in the valley with my Savior I would go, where the storms and sweeping and the dark waters flow. With His hands He lead me, I will never, never fear. Dangers cannot fright me if my Lord is near. Follow, follow, I would follow Jesus anywhere, everywhere. I would follow on, follow, follow. I would follow Jesus anywhere He leads me. I would follow on. Down in the valley or upon the mountain steep, close beside my Savior would my soul ever keep. He will lead me safely in the path that He has trod, up to where they gather on the hills of God. Follow, follow, I would follow Jesus anywhere, everywhere. I would follow, follow, follow. I would follow Jesus everywhere He leads me. I would follow. 576 last one. 576 last after it. We'll sing song number 576. Check.
We'll sing the last song and take up the offering. Song number 54. Song number 54. As we sing this song, we'll take up the offering. Rock of ages left for me. Let me hide myself in thee. Let the water and the blood from thy wounds strive flow. Ray of sin, the double cure. Save from wrath and make me pure. Not the labor of my hands can fulfill thy law's demands. Could my zeal no respite know? Could my tears forever flow? All for sin could not atone. Thou must save and thou alone. Nothing in my hand I bring. Simply to thy cross I cling. Make it come to thee for dress. Helpless Lord, to thee for breath. Follow to the fountain flies. Wash me, Savior, or I die. While I draw this fleeting breath. When my eyes shall close in death. When I rise to worlds unknown. See thee on thy judgment throne. Rock of ages left for me. Let me hide myself in thee. Check. Check, check. Good morning. It's good to be back in the house of the Lord. దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ఎంతో మేలు మనకు దేవుడు చేసిన గొప్ప కార్యం అది. ఇట్స్ అవర్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు బీ ఇన్ హిస్ హౌస్. మరి ఆయన సన్నిధిలో ఉండడం కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అది. సో వీఆర్ హియర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. సో వి థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ అనదర్ ప్రివిలేజ్ టు బీ ఇన్ హిస్ హౌస్. ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఇంకొక తరుణం ఇచ్చినాడు. దేవునికి వందనాలు. సో ఈ సమయంలో మరి మనము మంచి పాటలు పాడినాము, దేవుని స్తుతించగలిగినాము. సో మనకు సండే స్కూల్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. మేబీ దేవుని చిత్తం అయితే ఇది లాస్ట్ సండే కావచ్చు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 8th నుండి ఇచ్చినారు కాబట్టి మేబీ ఇంకొక సండే మనము ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయొచ్చు. సో దాని తర్వాత మనకు అవకాశం ఉంటే మరి స్టేట్ గవర్నమెంట్ యొక్క
అనుమతితోటి మనము తిరిగి చర్చ్ సర్వీస్ చేయగలుగుతాము చర్చ్లో. ఓకే, సో వి థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ us this opportunity as our central government has decided or gave the permission to gather as a church from June 8th. Okay, so from June 8th the central government has given the permission to gather as a church, but we don't know how state government will do it. మరి మన స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందో మనకు తెలియదు కాబట్టి, సో ఎనీవే వీఆర్ ప్రేయింగ్ గాడ్, మరి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము. సో టు టేక్ అవుట్ దిస్ వైరస్, మరి యొక్క కరోనాని తీసివేసేటట్టు ప్రార్థన చేస్తున్నాము. సో దట్ ఈస్ గాడ్స్ విల్, అది దేవుని యొక్క చిత్తము. సో వీ హ్యావ్ టు ప్రే అకార్డింగ్ టు హిస్ విల్, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ఎందుకంటే వితౌట్ హిస్ విల్ నథింగ్ విల్ హ్యాపెన్. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. వీ నో దట్ దేవుడు అన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి అనేది మనకు తెలుసు. సో దేవుడు మన అన్నింటినీ కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకొని, సో గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్, మరి దేవుడు ఇంకా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అనేది మనకు తెలుసు. కాబట్టి సో ఎనీవే, సో దిస్ మార్నింగ్ వి ప్రైజ్ గాడ్, మరి దేవుని మనం స్తుతిస్తున్నాము. సో వీఆర్ హియర్ టు వర్షిప్ అవర్ గాడ్, అవర్ సేవియర్, మరి మన రక్షకుని, మన దేవుని స్తుతించడానికి, మనం ఆరాధించడానికి ఇక్కడ వచ్చినాము. సో వీఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ డూయింగ్ ఆన్లైన్. సో ఆన్లైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము. సో లాట్ ఆఫ్ సెట్టింగ్స్, ఓకే, చాలా సెట్టింగ్స్ జరుగుతుంటాయి ఇక్కడ. సో యంగ్ బాయ్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, మరి వారి కొరకు ప్రార్థన చేయడం అవసరము. సో దే ఆర్ సో కమిటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, మరి దేవుని సేవించడానికి వారు చాలా కమిట్మెంట్ తోటి చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ దెమ్, మరి మొదట వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే సో వాళ్ళు లేకుంటే ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయలేము. సో మన మ్యూజిషియన్స్ కూడా వారు లేకుంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయలేము. సో వీరందరూ కూడా చేసిన దాన్ని బట్టి సో మనం చేయగలుగుతున్నాము. సో ఇళ్ళలో ఉండేవారు అందరు కూడా ప్రార్థన చేయండి, ఇక్కడ చాలా ప్రయాసపడుతున్నారు. ఓకే, సో ఎనీవే మనము ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. మరి ప్రభు దినాన మనం వచ్చినప్పుడు ఆయన మనతో ఏం మాట్లాడతాడు అనేది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవడం అవసరం. సో యాజ్ వీ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ లార్డ్స్ డే, సో వీ కాల్ ఇట్ లార్డ్స్ డే బికాజ్ Lord rose from the dead on the third day, that is on the Sunday, that is on the first day of the week. So వారంలో మొదటి దినంన ప్రభు లేచినాడు. సో the resurrection day, so that is a hope we have, one day we will be resurrected. మనకు కూడా నిరీక్షణ ఉంది, ఒక దినం మనము పునరుద్ధానంలో వెళ్తామని. If you are dead in Christ, so we'll have that hope కదా. ఒకవేళ మనం క్రీస్తులో అందరూ నిద్రిస్తే మనకు ఆ నిరీక్షణ ఉంటుంది, మనం ప్రభుతో లేపబడతామనేది. సో ఒక దినంన మనకు పునరుద్ధానం జరుగుతుందనేది మనము ఖచ్చితంగా నమ్మగలుగుతాం. సో విత్ దట్ హోప్, మరి ఆ నిరీక్షణతో మనము ఉదయకాలము మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి వెళ్దాము. సో విత్ దట్ హోప్ వి గో టు Hebrews 6th chapter. Okay, we are in Hebrews 6th chapter. On Sunday mornings we are having the series of messages from the book of Hebrews. హెబ్రీలకు రాసిన పత్రిక నుండి మనకు ఈ పుస్తకం నుండి మనకు క్రమేణా వర్తమానాలు వింటున్నాము. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు నో మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించి చాలా విషయాలు మనం తెలుసుకునేట్టు ఉన్నాయి. సో యాజ్ వీ హర్డ్ ఫ్యూ వీక్స్ బ్యాక్, కొన్ని వారాల క్రితం మనం విని ఉన్నాము. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ హియర్స్, మన సమస్య ఏంటంటే మన చెవులతో సమస్య. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు నో అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించి తెలుసుకునవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ బికాస్ ఆఫ్ అవర్ డల్ హియరింగ్, మన యొక్క మందమైన చెవులను బట్టి మనం ప్రభుని గురించి ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాం. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్, దే డోంట్ హ్యావ్ జీల్ టు నో మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ పార్ట్ ఇన్ దర్ లైఫ్. మరి వారి జీవితంలో చాలా విచారకరమైన పరిస్థితి ఏంటంటే, when we hear about the Lord, we need to have the joy in our heart. మరి యేసుక్రీస్తుని గురించి మనం వింటున్నప్పుడు మన హృదయంలో ఆనందం ఉండాలి. బికాజ్ హీ ఈజ్ అవర్ సేవియర్, హీ ఈజ్ ద వన్ హూ గేవ్ us లైఫ్, ఇటర్నల్ లైఫ్ బైబిల్ కాల్స్ ఇట్. మరి నిత్య జీవం అనే మాట కేవలం యేసు ప్రభు ద్వారానే మనకు దొరుకుతుంది. బికాజ్ హీ ఈజ్ ద వన్ హూ గివ్స్ లైఫ్, హీ ఈజ్ ద లైఫ్. మరి ఆయననే మన జీవమై ఉన్నాడు అనేది మరి మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి మరి ఉదయకాలము. సో యాజ్ వీ రీడ్ ద స్క్రిప్చర్ పోర్షన్, వీ యాజ్ గాడ్ టు స్పీక్ టు అవర్ హార్ట్స్. ఓకే, సో వీ గో టు Hebrews 6th chapter, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 and 11 3 వచనాలు మనం చదువుకుందాం. 9,
10-11. Hebrews 6 chapter, 9th verse, 10th verse and 11th verse. I read in English and then Telugu will read. Okay, but beloved, we are persuaded better things of you and things that accompany salvation, though we thus speak. For God is not unrighteous to forget your work and labor of love, which ye have shewed toward his name, in that ye have ministered to the saints and do minister. And we desire that every one of you do shew the same diligence to the full assurance of hope unto the end. కానీ ప్రియులారా, మేము ఈలాగు మాట్లాడినను మీ నుండి శ్రేష్టమైన మరియు రక్షణానుసారమైన సంగతులే కలుగునని ఒప్పించబడి ఉన్నాము. ఏలయనగా మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసినందున మరియు నిజముగా ఉపచారము చేయునందున ఆయన నామము పక్షమున మీరు కనపరిచిన మీ ప్రేమ యొక్క కష్టమును మరియు కార్యమును మర్చుటకు దేవుడు అనీతిమంతుడు కాడు. మరియు మీలో ప్రతి ఒక్కడును అంతము మట్టుకు నిరీక్షణ యొక్క సంపూర్ణ నిశ్చయతను బట్టి అదే ఆసక్తిని కనపరచవలనని మేము కోరుచున్నాము. Let us look to the Lord in prayer. Our loving Heavenly Father, we thank you for this wonderful day you have given us and also extending our life on this earth. We thank Thee for the great mercies you have poured upon this morning. Lord, we thank Thee for everything you have done in our life, and thank Thee for the great salvation you have given us, and thank Thee for pouring your blessings upon us. As we come to the presence, Lord, we ask Thee to speak to our hearts, open our hearts. Lord, you speak to us what you are willing to speak to us. Lord, we thank Thee for the scripture portion what we read this morning. Lord, as the Bible says, as the word says, you will not forget the labor what we do for you. We thank Thee for your great mercies and the loving kindness towards us and your concern towards us. We thank Thee for everything you have done this morning and throughout the week. We thank Thee for protecting us from the deadly virus, and we thank Thee for protecting our church family and children and everybody. And also we thank Thee for your blessings. We commit ourselves into the loving hands. Lord, speak to our hearts this morning as we look into the Word of God. Lord, we ask You to speak through Your Word. We commit ourselves into the loving hands. Ask all these things in most precious name of our Lord and Savior, Jesus Christ's name. Amen. Okay, so ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం గమనించగలుగుతాం. As 9th verse it says, but beloved. The verse begins with, but beloved. As we read the last week, the few verses before, the apostasy. It speaks about the apostasy. కదా, ఇక్కడ భ్రష్టత్వం గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. So if you notice the words there are some specific words which are mentioned in 4th verse, 6th verse. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన మాటలు అక్కడ పదాలు కనబడుతున్నాయి. There are some specific words which are written in the Bible. So when you note that specific words, you can know that it speaks about the apostasy. As you see in 6th verse, for it is impossible for those. If you underline that those, it doesn't speak about we. It speaks about those people. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వారు అనే మాట 6వ వచనంలో అక్కడ మనం గమనిస్తే అది అసాధ్యము వారికి అనే మాట మనం చూస్తాం. అక్కడ వారు అనే మాట, వారు అంటే ఎవరు? మనం కాదు. వారు అంటే రక్షణ లేనివారు. Those, the word speaks to them who have no salvation, who are not saved. Okay, those. And also if you notice in 4th verse, those, and 6th verse, if they shall fall away, to renew them, they and them. Okay, you can underline those two words, they and them. Varu, varini ane mata. So if they shall fall away, who shall fall away? If they means the people who are not saved, not truly saved, not truly repented of their sins. నిజంగా పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు లేని వారు అన్నమాట. So those who are not at all saved, they were enlightened. Okay,
they were enlightened, but not truly. They tasted the word, they tasted the scriptures, they were partakers with the Holy Spirit, they have tasted the good word, but not truly saved. కదా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వారు వెలిగింపబడినారంట, పరిశుద్ధాత్మ దేవుని చేత పాలిభాగస్తులైనారంట, దేవుని యొక్క వాక్యం, మంచి వాక్యాన్ని రుచి చూసినారంట. There is a lot of difference between tasting and eating. Here it says they tasted, but they have not eaten. So that is the difference we can find out there. వాళ్ళు కేవలం రుచి చూసినారంట, కానీ దాన్ని భోజించలేదంట. As the Lord says in John's Gospel 6th chapter, if you eat my flesh and drink my blood, you cannot be partakers with me. నా మాంసమును నా రక్తమును, నా మాంసం తిని నా రక్తమును త్రాగకుంటే మీరు నాతో పాలిభాగస్తులు కాలేరు అంటాడు. సో that doesn't speak about the Lord's Supper. అది ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడడం లేదు. అది యేసు ప్రభు అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడే మాటలు ప్రభురాత్రి భోజనం గురించి కాదు. రక్త మాంసములతో మనం పాలిభాగస్తుడు అంటే రొట్టె తినడము, ద్రాక్షరసం తాగడంతో నేను యేసు ప్రభుతో పాలిభాగస్తుడు అనేది కాదు. అది యేసు ప్రభు దాని విషయంలో మాట్లాడడం లేదు. యేసు ప్రభుతో కొనసాగడం అనమాట, గోయింగ్ అలాంగ్ విత్ ద లార్డ్. So with the true salvation, that is very important, with the true salvation, going along with the Lord, మరి నిజమైన రక్షణతో ప్రభును వెంబడించడము. So not many people following the Lord but not with the true salvation. That is what we see here. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా మంది యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, కానీ నిజమైన రక్షణతో వెంబడించడం లేదు. That's why when Jesus was on the earth, many people followed him. అనేకులు యేసు ప్రభువును వెంబడించినారు. మల్టిట్యూడ్స్ ఫాలోడ్ హిమ్. మరి జనసమూహంలో యేసు ప్రభువును వెంబడించినారు. మల్టిట్యూడ్ ఎంజాయ్డ్ ద ఫుడ్ విచ్ వాజ్ సర్వ్డ్ బై జీసస్ క్రైస్ట్. 5 loaves and 2 fishes, 5 రొట్టెలు 2 చేపలు మరి జనసమూహంలో భుజించినారు. దే ఆల్ ఏట్ దట్ ఫుడ్, బట్ దే నెవర్ ఫాలోడ్ ద లార్డ్. చాలా మంది ఆ భోజనం తిన్నారు, కానీ యేసు ప్రభువును వెంబడించలేదు. దట్స్ వై జీసస్ ఆస్క్డ్ టు ద డిసైపుల్స్. యేసు ప్రభు తన శిష్యులను అడిగినారు, మెనీ పీపుల్ హావ్ లెఫ్ట్ మీ, విల్ యూ ఆల్సో లీవ్ మీ? దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు ద డిసైపుల్స్. యేసు ప్రభు తన శిష్యులను అదే ప్రశ్న అడిగినాడు. మరి చాలా మంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు, మీరు కూడా ఉంటారా వెళ్ళిపోతారా అనే ప్రశ్న అడిగినాడు. సో ఫాలోయింగ్ ద లార్డ్ విత్ సాల్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిజమైన రక్షణతో యేసు ప్రభువును వెంబడించడం అవసరం. Without salvation, you cannot follow the Lord. So you may think that you are following the Lord. మరి నువ్వు అనుకోవచ్చు నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నానని. Without salvation, you cannot follow the Lord. So we see that verse, John's Gospel 6th chapter, what Jesus says to Peter. మరి యేసు ప్రభు తన శిష్యులు అయిన పేతురుతో ఏమంటాడో ఇక్కడ మనం చూస్తాం. So this morning message, to go along is my theme. ఓకే, ఈ వర్తమానానికి మరి మూలమైన మాట ఏంటంటే కూడి వెళ్ళడం అన్నమాట. సో గోయింగ్ అలాంగ్, టు గో అలాంగ్ విత్, వన్ ఇంపార్టెంట్ పాయింట్ దేర్. కూడి వెళ్ళడము అంటే సమకూర్చబడి వెళ్ళడం అనమాట. టు గో అలాంగ్ విత్ ద వర్డ్, ఇఫ్ యు నోటీస్ ఇన్ Hebrews 6th chapter 9th verse, it says accompany salvation. కదా ఇక్కడ మనం రక్షణను మరి మనము జాన్స్ గాస్పుల్ 6th chapter వెళ్ళకముందు వి సీ అవర్ థీమ్, మనం ముఖ్య అంశంలో మనం చూద్దాం. ఓకే, సో వాట్ ఇట్ సేస్ హియర్, మరి 6వ అధ్యాయంలో 9th verse, బట్ బిలవెడ్ వి ఆర్ పర్సువేడెడ్ బెటర్ థింగ్స్ ఆఫ్ యూ అండ్ థింగ్స్ దట్ అకంపనీ సాల్వేషన్. వెరీ ఇంపార్టెంట్, థింగ్స్ దట్ అకంపనీ సాల్వేషన్. ఏ సంగతులైతే రక్షణతో సమకూర్చి వెళ్తాయో. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకంపెనీ? గోయింగ్ అలాంగ్ విత్, మరి ఒక దానితో వెళ్ళడం అనమాట. లైక్ ది అదర్ వర్డ్ ఫర్ అకంపెనీ ఇస్ ఎస్కాటింగ్. ఎస్కాట్ అంటాం. ఎస్కాట్ అంటే ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఈస్ గోయింగ్, ది పోలీస్ విల్ ఎస్కాట్ దిమ్. కదా, ఒక చీఫ్ మినిస్టర్ వెళ్తుంటే పోలీస్ వాళ్ళు వెంబడి వెళ్తారనమాట. అదే అనమాట. సో ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ are accompanying with salvation, the things which accompany your salvation. So that is what our theme this morning. మన రక్షణకు కొన్ని అకంపెనీ అయి వెళ్ళాలన్నమాట.
the things which should accompany your salvation. So that is what the writer of Hebrews, Paul, is saying this, okay? So before we go there, so we'll see who follows the Lord. Yesu Prabhuni evaru vembadistaru? Following the Lord with salvation. So if you are saved, you have to follow the Lord. మరి నిజంగా నువ్వు రక్షింపబడితే యేసు ప్రభుని మనం వెంబడించడం అవసరం అన్నమాట, ఓకే? సో John's Gospel 6th chapterలో, so if you notice that John's Gospel 6th chapter, I'll read few verses here. మరి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. 65th verseలో, ఓకే? 66 చదుదాం. 66 వచనం చదుదాం. From that time many of his disciples went back. They went back. This morning we heard in Sunday school story. Turning back his horrible sin in our life. మరి వెన్ను తిరగడము చాలా భయంకరమైన పాపం అది. Going back to Egypt is an horrible sin in your life. Going back into the world, లోకంలోకి వెళ్ళిపోవడము చాలా భయంకరమైన పాపం అది. So God was so disappointed when people said, let us go back to the Egypt, from where God brought them with a mighty hand, with great miracles, with great signs, and with great powers. God brought the multitude of Israelites out of the bondage. But these people, they wanted to go back to Egypt. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుడు ఎంతో గంభీరంగా వారిని మరి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. కానీ ఐగుప్తులోనికి తిరిగి మళ్ళీ ఇశ్రాయేలీయులు వెళ్ళాలని కోరినారంట. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం సేమ్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ హియర్. సో మెనీ ఆఫ్ ద డిసైపుల్స్, మెనీ ఆఫ్ ద లార్డ్స్ డిసైపుల్స్, దే వెంట్ బ్యాక్. చాలా మంది యేసు ప్రభు యొక్క శిష్యులు, ద లార్డ్స్ డిసైపుల్స్, నోటీస్ దిస్, ద వర్డ్ ద లార్డ్స్ డిసైపుల్స్, యేసు ప్రభు యొక్క శిష్యులు. ఆ సమయం నుండి అనేకమైన శిష్యులు. ఇఫ్ యు నోటీస్ ద ఫ్యూ వర్సెస్ బిఫోర్, ఇంకా కొన్ని వచనాలు పైకి వెళ్ళి చూస్తే, ద లార్డ్ సెడ్ సమ్ హార్డ్ సెయింగ్స్, చాలా కఠినమైన మాటలు చెప్పినాడంట. వెన్ దే హర్డ్ దోస్ హార్డ్ సెయింగ్స్, దే లెఫ్ట్ ద లార్డ్. కఠినమైన మాటలను చెప్పినప్పుడు యేసు ప్రభు వారు జీర్ణించుకోలేకుండా యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారంట. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ 66వ వచనంలో, మెనీ పీపుల్ వెంట్ బ్యాక్ అండ్ వాక్డ్ no more with him. I have underlined in my Bible, నా బైబిల్లో దాన్ని అండర్లైన్ చేసినాను. And walked no more with him. యేసు ప్రభుతో వారు నడవలేదంట ఇక ముందు. What a sad situation. చాలా ఎంత భయంకరమైన విచారకరమైన పరిస్థితి అది. వారు యేసు క్రీస్తుతో ఎన్నడూ నడవలేదంట. కాబట్టి ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ 6వ వచనంలో అక్కడ మనం చూసినాం, ఇఫ్ దే ఫాల్ అవే, దే వేర్ ఎన్లైటెండ్ బట్ దే వెంట్ బ్యాక్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ ట్రూలీ సేవ్డ్. నిజంగా వారికి రక్షణ లేదనమాట. మెనీ ఆఫ్ అవర్ చర్చ్ మెంబర్స్, దే లెఫ్ట్ us. చాలా మంది మన సంఘంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఇఫ్ దే ఆర్ ట్రూలీ సేవ్డ్, దే విల్ ఫాలో ద లార్డ్. మరి నిజంగా వారు యేసు ప్రభువును నమ్మితే వారు ప్రభువును వెంబడిస్తారు ఖచ్చితంగా. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్స్ వి ఫేస్ ఇన్ ద చర్చ్. ఐ ఆమ్ ది గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ చర్చ్. ఐ హావ్ సీన్ మెనీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ చర్చ్. దేర్ వేర్ సమ్ సిచ్యువేషన్స్ వీ కెన్ లీవ్ ద చర్చ్. మరి సంఘంలో ఎన్నో పరిస్థితులు ఉండే, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండే. But we stood for the Lord. దేవుని కొరకు నిలబడినాం. There are a few men in our church, మన సంఘంలో కొంతమంది ఉన్నారు. They stood for the Lord no matter what situations. In these toughest situations, we have to follow the Lord. That is what I learned personally in my life through the scriptures. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను ఏంటంటే, ఎన్ని పరిస్థితులు మన సంఘంలో వచ్చినా we have to stand strongly on the rock, who is Jesus Christ. Never be moved. No matter what situations come in our life. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మరి ప్రభు కొరకు నిలబడడం అవసరం. సో మెనీ పీపుల్ went back and walked no more with him.
Then said Jesus unto the 12, will ye also go away? Jesus asked his disciples, his 12 disciples, the apostles, will ye also go away? Meer kuda velipotara? Notice here what, I love this statement. 68 verse, what Peter says. Then Simon Peter answered him, Lord, అప్పుడు సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ దట్ ఇస్. లార్డ్, లార్డ్, టు హూమ్ షల్ వి గో? ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? He didn't say, Lord, where shall we go? He says, to whom shall we go? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభువా? Thou has the words of eternal life. నీ దగ్గరే నిత్య జీవపు మాటలున్నాయి. You have the words of eternal life. Leaving the Lord, I cannot say more than that. ప్రభువుని విడిచిపెట్టడము. Why people leave the Lord, you know? ఎందుకు యేసు ప్రభువుని మనుషులు విడిచిపెడతారు తెలుసా? Because of somebody. Because of somebody, they leave the Lord. Because of somebody, they stop coming to the church. కదా, కొంతమంది చేయబట్టి యేసు ప్రభువుని విడిచిపెడతారు, కొన్ని పరిస్థితులను చేయబట్టి ఈ సంఘాన్ని కూడా విడిచిపెడతారు, సంఘాన్ని రాకుండా డుమ్మ కొట్టేస్తారు. కొంతమంది చేయబట్టి, ప్రభు చేసినందుకు కాదు, ఎవరో చేసినందుకు నువ్వు సంఘాన్ని రాకుండా ఉంటావు. అంటే నీ ఆత్మీయమైన ఎదుగుదల ఎంత ఉందో కనబడుతుంది. ఎవరో చేయబట్టి నువ్వు సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? ఎవరో నిన్ను ఏమన్నారని నువ్వు సంఘాన్ని రాకుండా ఎందుకు ఉండాలి? సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, టు గో అలాంగ్ ఈజ్ మై థీమ్. ఈ దినం అంశం ఏంటంటే కూడి వెళ్ళడం అనమాట. దేంతో కూడి వెళ్ళడము? రక్షణతో కూడి వెళ్ళడం. నీ జీవితంలో రక్షణ అనేది చాలా బలమైన పునాది. ఫెయిత్ అండ్ రిపెంటెన్స్, విశ్వాసము తర్వాత పశ్చాత్తాపం అనే రక్షణ అనే పునాది నీ జీవితంలో ఉండాలి. కాబట్టి సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చాలామంది యేసు ప్రభును మరి ఆ విధంగా విడిచిపెట్టి వెళ్ళినారంట. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం గోయింగ్ అలాంగ్ విత్ ద లార్డ్, మరి ప్రభుతో మనం కలిసి వెళ్ళడము ఎంతో ఆనందకరమైన విషయం. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ as I said in 4th verse, those, for it is impossible for those who were once enlightened and have tasted of the heavenly gift and were made partakers of the Holy Ghost and have tasted the good word of God and the power of the world to come, if they fall away. They, who are they? Those who are unsaved, not truly saved, నిజంగా రక్షణ లేని వారు అనమాట. Okay, if they fall away, to renew them, whom? Who are not truly saved. వారిని తిరిగి సమకూర్చడం. ఎవరు వారు? ఎవరైతే రక్షణ లేదో, రక్షణ ఉన్న వ్యక్తిని సమకూర్చాల్సిన అవసరం లేదు. There is no need of truly saved person to bring back. He will follow the Lord. He will never go back. నిజంగా రక్షింపబడిన వ్యక్తి ఎన్నడూ విడిచిపెట్టిపోడు. సో నో బ్యాక్ స్లైడింగ్ అనగా ఏమంటాం దాన్ని, వెనుకపడము అనేది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. వెనుకపడము, బ్యాక్ స్లైడ్ అయిపోయినారండి. ఎవరు బ్యాక్ స్లైడ్ అవుతారు? నిజంగా నువ్వు రక్షింపబడితే నువ్వు ఎన్నడూ కూడా బ్యాక్ స్లైడ్ కావు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, యూ విల్ నెవర్ బ్యాక్ స్లైడ్. If you have the joy of salvation in your heart, నీ హృదయంలో రక్షణ ఆనందం ఉంటే నువ్వు ఎన్నడూ కూడా వెనుదిరగవు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, టు renew them again unto repentance, it is impossible. అటువంటి వారిని తిరిగి సమకూర్చడము మారు మనసుకు లేకుంటే పశ్చాత్తాపానికి అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే వారికి రక్షణ లేదు. వారిని ఏం తీసుకొస్తావు? సమకూర్చావు. రక్షణ లేని వ్యక్తిని ఎలా రండి రండి అని చెప్తాము? I have visited few people in our church who left the church. కొంతమంది నేను దర్శించినాను, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారిని దర్శించినాను. రండి అని చెప్తున్నాను, మళ్ళీ అనిపించింది రండి అని చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే వస్తాడు.
ఒకవేళ మనం నిజంగా రక్షింపబడిన వ్యక్తులమైతే దేవుని మందిరానికి రండి అని చెప్పే అవసరం కూడా లేదు. ఆమేన్. There is no need of saying people to come to the church. If you are truly saved, if you are really born again, you will come to the presence of God. If you are truly saved, amen for that. Okay, నిజంగా మనం రక్షింపబడితే నిజంగా దేవుని సన్నిధికి వస్తాం. కాబట్టి ఇక్కడ if you notice here 9th verse, so the 4th verse and 6th verse it says those, they and them. But if you notice in 9th verse, ఒకేలా 4వ అధ్యాయము 4వ వచనము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ వారు, వారికి అనే మాట మనం చూస్తాం. కానీ ఇక్కడ 9వ వచనం మనం గమనిస్తే బట్ బిలవర్డ్ వి, ఇట్ సేస్ వి ఆర్ పర్సువేటెడ్ బెటర్ థింగ్స్ ఆఫ్ యూ. మీరు అంటున్నాడు. ఎవరు మీరు? వారు, మీరు. దే అండ్ యూ. దే ఆర్ ద పీపుల్ హు ఆర్ అన్సేవ్డ్, యూ ఆర్ ద పీపుల్ హు ఆర్ సేవ్డ్. వారు అంటే రక్షణ లేనివారు, మీరు అంటే రక్షణ ఉన్నవారు. సో రక్షణ ఉన్న వారి విషయంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ 9వ వచనం నుండి. బట్ బిలవర్డ్ వీఆర్ పర్సువేటెడ్ బెటర్ థింగ్స్ ఆఫ్ యూ అండ్ థింగ్స్ దట్ అకంపెనీ సాల్వేషన్ దో వి ద స్పీక్. 9వ వచనం. కానీ ప్రియులారా, మేము ఈలాగు మాట్లాడినను మీ నుండి శ్రేష్టమైన మరియు రక్షణానుసారమైన సంగతులే కలుగునని ఒప్పించబడి ఉన్నాం. కలవని మేము ఒప్పించబడి ఉన్నాం. వీఆర్ పర్సువేటెడ్, వీఆర్ ఫర్ ష్యూర్ దట్ యు హ్యావ్ ట్రూ సాల్వేషన్. మీకు నిజమైన రక్షణ ఉందని మేము ఒప్పింపబడి ఉన్నాము. వీఆర్ పర్సువేటెడ్ బెటర్ థింగ్స్ ఆఫ్ యూ. మీ దగ్గర నుంచి శ్రేష్టమైన విషయాలు ఉన్నాయని నాకు తెలుసు. అండ్ థింగ్స్ దట్ అకంపెనీ సాల్వేషన్, రక్షణకు రక్షణార్థమైన క్రియలు. థింగ్స్ దట్ అకంపెనీ సాల్వేషన్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ అకంపెనీ సాల్వేషన్? రక్షణను ఏది కలుపుకొని తీసుకొని వెళ్తుంది? ఫెయిత్ ప్లస్ వర్క్స్. ఫెయిత్ ప్లస్ వర్క్స్. విశ్వాసము తర్వాత క్రియలు. యువర్ వర్క్స్ విల్ అకంపెనీ యువర్ సాల్వేషన్. లైక్ ఎస్కాటింగ్ అనమాట కదా. ఇప్పుడు మనం ఉదాహరణ మనం తీసుకున్నాం, ఒక చీఫ్ మినిస్టర్ లేకుంటే ప్రైమ్ మినిస్టర్ పోతుంటే వెనుక పోలీస్ జీప్లు వస్తుంటాయి కదా, ఎస్కాట్ చేస్తారనమాట, భద్రపరుస్తుంటారు. మరి నీ రక్షణకు ఏమి పక్కన వస్తుంటాయి? నీ క్రియలు అనమాట, నీ రక్షణార్థమైన విషయాలు. మరి నీ నిజంగా రక్షింపబడి ఉంటే నీ రక్షణార్థమైన సంగతులు నిన్ను వెంబడించాలి. యువర్ వర్క్ షుల్ ఫాలో యువర్ సాల్వేషన్. ఈ రక్షణకు మరి ఒక క్రియలు కొనసాగడం అనేది ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ పైన ఒక వచనం చెప్తాడు. 7వ వచనం 8వ వచనంలో మనం ఆల్రెడీ చూస్తున్నాం పోయిన వారం. 7th verse and 8th verse ఇట్ స్పీక్స్ అబౌట్ రెయిన్ pouring on the earth. మరి ఇక్కడ వర్షము మరి ఒక భూమి మీద కుమ్మరించడం మనం చూస్తాం. వర్షం ఒక్కటే వస్తుంది కానీ పంట. ఇక్కడ 2 వచనాలు ఉన్నాయి. 7వ వచనం 8వ వచనం చదువు. 7th and 8th verse. ఏలయనగా తరచుగా దాని మీదికి వచ్చిన వర్షమును త్రాగు, భూమి దానిని సేద్యపరిచిన వారికి తగిన కూర మొక్కలను ఇచ్చుచు దేవుని నుండి ఆశీర్వాదం పొందుచున్నది. సో వెన్ రైన్స్, ఓకే, ఎప్పుడైతే వర్షం వస్తుందో, దట్ కమెత్ అపాన్ ఇట్ ఆన్ ది ఎర్త్ అండ్ బ్రింగెత్ ఫోర్త్ హెర్బ్స్ మీట్ ఫర్ దెమ్ by whom it is dressed, receiveth blessing from God. So earth, when it receives the rain, it gives a fruit. That is a blessing. ఎప్పుడైతే వర్షం కుమరించబడుతుందో భూమి మీద ఈ విత్తనము మొలకెత్తుతుంది. సీడ్ బడ్స్ అప్ అండ్ గివ్స్ అ ఫ్రూట్. ఈ విత్తనము మొలకెత్తుతుంది, దానికి ఫలం అనేది వస్తుంది. అండ్ ఆల్సో 8th verse also it says, but that which beareth thorns, when it rains, the ground or the earth, it bears thorns also. మున్లు కూడా వస్తాయి. ఈ భూమి మీద మున్లు కూడా మొలుస్తాయి అంట. 8వ వచనం చదవండి. కానీ ఏదైతే ముళ్ళను మరియు గచ్చపొదలను కాయునో అది విసర్జింపబడి శాపమునకు సమీపమై ఉన్నది. The problem is not with the rain. Notice here. The problem is not with the rain. వర్షముతో సమస్య లేదు. The problem is the bearing.
ఆ విత్తనము లేకుంటే మంచి విత్తనము వస్తుందా, లేకుంటే ముళ్ళు బయటకు వస్తున్నాయా? సమస్య ఎక్కడుంది? వర్షం దగ్గర లేదు, అంటే దేవుని వాక్యం దగ్గర సమస్య లేదు. వాక్యం అందరికీ ఒకటే విధంగా కుమ్మరించడం జరుగుతుంది. కానీ ఆ వాక్యము రావడంతో ఒక మంచి విత్తనము మొలకెత్తి మంచి పంట రావడము ఒకటి, ఇంకొక వైపు గచ్చు పొదలు ముండ్లు రావడం, వర్షం కుమ్మరించబడినప్పుడు. అంటే ఈ సమస్య ఎక్కడ ఉందంటే ఈ విత్తనం దగ్గర ఉంది, అంటే నీ హృదయం దగ్గర ఉందన్నమాట. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ హార్ట్, నాట్ విత్ ద రెయిన్. సో దట్ రెయిన్ ఇస్ కామన్ టు బోత్ కదా, ఇద్దరికి ఒకటే సంబంధంగా ఉంది. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఏంటంటే సమస్య ఏంటంటే, అక్కడ ఎప్పుడైతే ఆ గచ్చు పొదలు ముండ్లు వచ్చినాయో శాపం వచ్చిందంట. వేర్ దర్ ఇస్ థార్న్స్ అండ్ బ్రేడ్స్ ఇట్ ఈస్ అ కర్సింగ్. అది శాపం అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యము మన నుండి ఫలమే కోరుతుంది, నీ హృదయంలో నుండి ఫలం కోరుతుంది. అరే వాక్యం చెప్తుంటే ఏంటండి మీ హృదయంలో నుంచి వేరే తలంపులు ఎందుకు వస్తున్నాయి? వాక్యం దగ్గర సమస్య లేదు, నీ హృదయంలో సమస్య ఉంది. When the word is preached, the good thing is not coming out of your heart. The evil is coming out of your heart. The problem is not with the word, the problem is with your heart. నీ హృదయంతో సమస్య ఉంది. Because you are not accompanying your salvation. నీ రక్షణతో నువ్వు వెళ్ళడం లేదనమాట. You are not going along with your salvation. నీ రక్షణతో నువ్వు కలిసి వెళ్ళడం లేదు. యు ఆర్ నాట్ వాకింగ్ విత్ ద లార్డ్. ప్రభుతో నువ్వు కలిసి నడవడం లేదనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇక్కడ, మరి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మరి మనం చూస్తున్నాం, అండ్ ద థింగ్స్ దట్ అకంపెనీ సాల్వేషన్, రక్షణతో సమకూర్చబడే సంగతులను మీ దగ్గర ఉన్నాయని నేను గట్టిగా దృఢపరిచున్నాను. ఐఎమ్ పర్సువేడెడ్, ఐఎమ్ ష్యూర్ దట్ యు హ్యావ్ the things that accompany your salvation. కదా ఇప్పుడు మనం చూస్తాం కొన్నిసార్లు అకంపెనీ అంటే, ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే, ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారనుకోండి, అంటే ఎవరైనా వేరే బయట దేశాలకు వెళ్తున్నారు, బయట దేశాలకు వెళ్తుంటే వాళ్ళను సాగనంపడానికి వెళ్తాం. ఎక్కడ దాకా? ఎయిర్పోర్ట్ దాకా వెళ్తాం. వాళ్ళని అకంపెనీ చేస్తాం అనమాట. వాళ్ళని తీసుకొని పోయి అక్కడ విడిచిపెట్టి మళ్ళీ వస్తాం. సో నీ జీవితంలో ఉండే రక్షణకు మరి ఏంటివి సాగనంపేటివి అంటే, నీతో కలిసి వెళ్ళేటివి ఏంటివో ఇక్కడ మనం చూస్తాం 10వ వచనం. సో ఇట్ గివ్స్ ది డీటెయిల్స్ అబౌట్ యువర్ అకంపెనింగ్ సాల్వేషన్. సో ఇట్ గివ్స్ అండ్ 10th verse 10వ వచనంలో మనం చూస్తాం, ఫర్ గాడ్ ఈజ్ నాట్ అన్రైచియస్ టు ఫర్గెట్ యువర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ విచ్ హీ హ్యావ్ షూడ్ టువర్డ్ హిస్ నేమ్ ఇన్ దట్ హీ హ్యావ్ మినిస్టర్డ్ టు ద సెయింట్స్ అండ్ డూ మినిస్టర్. తెలుగులో చదువు 10వ వచనం. ఏలయనగా మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసినందున మరియు నిజముగా ఉపచారము చేసినందున ఆయన నామము పక్షమున మీరు కనుపరిచిన మీ ప్రేమ యొక్క కష్టమును మరియు కార్యమును మరచుటకు దేవుడు అనీతిమంతుడు కాడు. తెలుగులో మనము రివర్స్ అవుతాం అనమాట. తెలుగులో రివర్స్ అయినాం. ఫస్ట్ ఉపచారము, పరిశుద్ధులకు ఉపచారం, తర్వాత ప్రభు నామం అని వచ్చింది. కానీ ఇంగ్లీష్లో మనం చూస్తే ఫస్ట్ ప్రభు నామం వచ్చింది కదా. ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి, 3 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోండి. అకంపెనింగ్ యువర్ సాల్వేషన్, నీ రక్షణను టు గో అలాంగ్ విత్, మరి దాంతో కలిసి వెళ్ళడంలో 3 విషయాలు మనం ఇక్కడ చూస్తాం. నంబర్ 1 ఇక్కడ ఏంటంటే, ఫర్ గాడ్ ఈజ్ నాట్ అన్రైచియస్ టు ఫర్గెట్ యువర్ వర్క్ అండ్ లేబర్. 2 థింగ్స్, వర్క్ అండ్ లేబర్, క్రియ తర్వాత ప్రయాసము. అంతేనా బ్రదర్? కష్టము కార్యము, కష్టము కార్యము. థ్యాంక్ యూ. కష్టము కార్యము, నీ వర్క్ అండ్ నీ కష్టము, నీ ప్రయాసము, లేబర్. యువర్ వర్క్ అండ్ యువర్ లేబర్, నీ కార్యము నీ కష్టము, నీ కార్యము నీ కష్టము, నీ వర్క్ అండ్ లేబర్ షుడ్ అకంపెనీ యువర్ సాల్వేషన్. నీ రక్షణతో నీ క్రియ తర్వాత నీ లేబర్, నీ కష్టము కలిసి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ 3 విషయాలు ఉన్నాయి అక్కడ.
3 చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మనం మొదటిది కోల్పోతున్నాము. వేరే అన్నీ ఉండొచ్చు, కానీ మొదటిది లేకుంటే ఎన్నున్నా వేస్ట్. సో మొదటిది ఏంటంటే ఫస్ట్ విచ్ హీ హ్యావ్ షూడ్ టువర్డ్ హిస్ నేమ్. యువర్ వర్క్ అండ్ యువర్ లేబర్ ఆఫ్ లవ్ టువర్డ్ హిస్ నేమ్. నీ కష్టము, నీ కార్యము ఆయన నామమును బట్టి నువ్వు ప్రేమించడము. నీ కష్టం యొక్క అంటే నీ లేబర్ ఆఫ్ లవ్, నీ ప్రేమ ప్రయాసము కదా. ఇక్కడ మాట చాలా గంభీరమైన మాట ఉంది. యువర్ లేబర్ ఆఫ్ లవ్, ప్రయాసము, నీ ప్రేమ యొక్క ప్రయాసము. ఏంటి ప్రేమ? వాట్ కైండ్ ఆఫ్ లవ్? ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు కదా. ఎవరినో ప్రేమిస్తారు, ఈ ప్రేమ కొరకు ఎన్నో ప్రాణాలు కూడా బలించుకుంటారు. ఈ లోక సంబంధమైన ప్రేమ కొరకు కష్టపడుతుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తాం, దేవుడు ఇక్కడ మనకు ఏం చూపిస్తున్నాడంటే, రక్షింపబడిన వ్యక్తి జీవితంలో యువర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ టువర్డ్ హిస్ నేమ్ ఫస్ట్. వెరీ ఇంపార్టెంట్. గాడ్ ఫస్ట్, నాట్ ఫర్ యువర్ ఓన్ నేమ్ బట్ ద లార్డ్స్ నేమ్. నీ సొంత పేరు కొరకు కాదు, నీ సొంత దాని కొరకు కాదు, దేవుని కొరకు, అంటే ఆయన నామము నిమిత్తము. యువర్ వర్క్ అండ్ యువర్ లేబర్ ఫర్ హిస్ నేమ్. ఆయన నామమును బట్టి మొదట మనం ప్రయాసపడడం అవసరం. చాలా ప్రాముఖ్యమైన విషయం అది, నంబర్ 1. అండ్ నంబర్ 2, యువర్ వర్క్ అండ్ లేబర్ ఇన్ మినిస్టరింగ్ టు ద సెయింట్స్. నీ కార్యము, తర్వాత నీ కష్టము పరిశుద్ధుల కొరకు ఉపచారము చేయడానికే. ఈ 2 విషయాలు. మొదట దేవుని ప్రేమించాలి, తర్వాత పొరుగువాన్ని ప్రేమించాలి. రైట్ యాంగిల్ కదా. మొదట దేవుని ప్రేమించాలి, తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కానీ ఇక్కడ చూస్తాం, ఇక్కడ మన ప్రయాసము, మన కష్టం అంతా కూడా దేని కొరకంట? 2ది పరిశుద్ధులకు ఉపచారము చేయడానికే. మినిస్టరింగ్ టు ద సెయింట్స్. ఇది చాలా గంభీరమైన మాట దేవుని యొక్క వాక్యంలో. పరిశుద్ధులకు ఉపచారము చేయడము, మినిస్టరింగ్ టు ద సెయింట్స్. ఐ లవ్ వన్ స్టేట్మెంట్ ఇన్ బుక్ ఆఫ్ జాషువా. జాషువాలో ఒక మాట నేను మన యవనస్తులకు కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను. జాషువా అంట ఎప్పుడైతే ఆయన ఐగుప్తు దేశం నుండి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినాడో, ఇంకా మోషే లాస్ట్కి చనిపోతాడనే సమయంలో ఉన్నప్పుడు యోషువా గురించి ఒక మాట రాయబడింది. యోషువా ఏంటంటే తెలుసా? హీ వాజ్ ద మినిస్టర్ ఆఫ్ మోసెస్. జాషువా అంట మోషే యొక్క ఉపచారకుడు అంట. చూసాం ఆ మాట, ఓకే, మనం జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి అక్కడ చూసాం. సో జాషువా, బుక్ ఆఫ్ జాషువా, యోషువా గ్రంథం 1వ అధ్యాయంలో, జాషువా 1st చాప్టర్, జాషువా 1st చాప్టర్ 1st వర్స్, మొదటి వచనంలోనే ఉంది అది. యోషువా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ప్రభు సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత జరిగినది ఏమనగా, ప్రభువును ఓకే చాలు. ఏంటంటే మోషే మృతి నొందిన తరువాత, జాషువా మోషే యొక్క సేవకుడు. జాషువా ద సన్ ఆఫ్ నన్, మోసెస్ మినిస్టర్. మోషే యొక్క ఉపచారకుడు లేకుంటే సేవకుడు అనమాట. సో జాషువా దేవుడు చాలా గంభీరంగా వాడినాడు. ఎప్పుడైతే మోషే యొక్క ఉపచారకుడు ఉన్నాడో, ఆ జాషువాను దేవుడు ఏం చేసినాడు తెలుసా? లాస్ట్కి తనకు ఇంకొక టైటిల్ ఇచ్చినాడు. ఏం టైటిల్ ఇచ్చినాడు? 29వ అధ్యాయంకి వెళ్దాం. లాస్ట్ చాప్టర్ 24వ అధ్యాయము 24th చాప్టర్ 29th వర్స్, 29వ వచనము. 29. అయితే ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు ప్రభు సేవకుడగు యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడు. నూను కుమారుడైన యెహోషువ ఏమైనాడంటే ఇప్పుడు మృతి నొందెను. ప్రభు సేవకుడు. నూను కుమారుడైన యెహోషువ
దేవుడు తనకు లాస్ట్లో ఇచ్చిన టైటిల్ ఏంది? ప్రభు సేవకుడు. ది జాషువా ద సన్ ఆఫ్ నూన్ has become the Lord's servant because he loved the Lord. ప్రభును సేవించినాడు. సో ఇఫ్ యూ డోంట్ మినిస్టర్ ద సెయింట్స్, మరి ఇక్కడ మనం చూసినాం పరిశుద్ధులను సేవించడం, ఉపచారం చేయడం అనే మాట ఇక్కడ మనం చూసినాం. సో ఇక్కడ మనం మళ్ళీ అక్కడికి వెళ్దాము. 6వ అధ్యాయము 10వ వచనంలో, ఫర్ గాడ్ ఈస్ నాట్ అన్రైచియస్ టు ఫర్గెట్ యువర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడంట. ఇఫ్ గాడ్ ఫర్గెట్స్, ఒకవేళ దేవుడు మర్చిపోతే నీ ప్రయాసము, నీ కష్టము, నీ ప్రేమ, నువ్వు ప్రభుని వెంబడించేది అంతా కూడా దేవుడు మర్చిపోయినాడు అనుకో. మర్చిపోతాడా దేవుడు అసలు? విల్ గాడ్ ఫర్గెట్? నో, హీ విల్ నెవర్ ఫర్గెట్. ఇఫ్ యూ ఫర్గెట్, ఇట్ మీన్స్ ఈ డినై ఇస్ డియిటీ. ఆయన దైవత్వంనే ఆయన కాదన్నట్టు అనమాట. God is so great, he will never forget. The Bible says he will never forget your work and labor of love towards his name. First, నీవు చేసే ప్రయాసము, కష్టము, ఆ ప్రేమలో దేవుని యొక్క నామము నిమిత్తము. చాలా మంది మీ దేవుని సేవించడం రాదు. మొదట మనుషులను సేవిస్తుంటారు, మనుషులకు అనుకూలంగా బ్రతుకుతుంటారు. ఫస్ట్ నీ జీవితంలో దేవుని ప్రేమించడం రావాలి. నీ ప్రయాసం అంతా కూడా దేవుని కొరకే. అందుకే నేను అన్నాను కదా, సంఘంలో కొంతమంది సంఘానికి రాకుండా ఉంటారు. ఎందుకు తెలుసా? కొంతమంది చేపట్టుకే. అంటే నువ్వు ప్రభును మొదట ప్రేమించడం లేదనమాట. నువ్వు ప్రభు కొరకు మొదట ప్రయాసపడడం లేదు కాబట్టి ఎవరు అన్నారని నువ్వు ఇంట్లో కూర్చుంటావు ముడుచుకొని. ఈ దినం ఎందుకు రాలేదు బ్రదర్ చర్చ్ కంటే, నేను మనసు ఆయాసమైంది, నాకు మనసు ఆయాసమైంది, నేను ఇంట్లో కూర్చున్నా. ఉందా బైబుల్ ఎక్కడన్నా నువ్వు మనసు ఆయాసమై ఇంట్లో కూర్చోమని? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతుంటాం కొన్నిసార్లు. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మనం చూస్తే మొదట ఏంటంటే నీ ప్రయాసము, నీ కష్టము ప్రభు నామము నిమిత్తం. మొదట దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద లార్డ్, యువర్ వర్క్ అండ్ యువర్ లేబర్, హీ విల్ నెవర్ ఫర్గెట్. హీ విల్ నెవర్ ఫర్గెట్. డ్యూటరానమీ 32nd chapter 4th verse, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. డ్యూటరానమీ 32nd chapter 4th verse, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనము. He is the rock, his work is perfect, for all his ways are judgment, a God of truth and without iniquity, just and right is he. తెలుగులో చదువు. ఆయనే ఆ బండ, ఆయన కార్యము పరిపూర్ణమైనది. ఏలయనగా ఆయన మార్గములన్నీయు న్యాయములే. ఆయన దోషం లేని సత్యదేవుడు, ఆయనే న్యాయవంతుడు. He is rock. ఆయన బండ అన్నాడు. Who is rock? Jesus is the rock. Upon this rock I will build my church. Jesus said that. ఈ బండ మీద నేను నా సంఘంను కడతాను అంటే ఆ బండ క్రీస్తే. He is a rock. His work is perfect. ఆయన కార్యము పరిపూర్ణమైంది. His work is perfect. ఆయన కార్యము పరిపూర్ణమైంది. For all his ways are judgment. ఆయన మార్గములన్నీ న్యాయ విధములు. అంటే ఎక్కడ కూడా ఆయన పొరపాటు చేయడు. He will never forget your labor. సో ఆయన ఎప్పుడు కూడా నీ కార్యంలో మర్చిపోడు. A God of truth and without iniquity. సత్యుడైన దేవుడు, సత్యవంతమైన దేవుడు. ఆయన ఆయన దోషము లేని సత్యవంతుడు. ఆయన లోపల ఏ దోషం లేదు. దెర్ ఈస్ నో ఇనిక్విటీ ఇన్ హిమ్. అవర్ గాడ్ ఈస్ ట్రూత్. మన దేవుడు సత్యమై ఉన్నాడు. జీసస్ సెడ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. మై వేస్ ఆర్ ది రైట్ వేస్. నా మార్గంలో సరైన మార్గంలో. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ
జస్ట్ అండ్ రైట్ ఈజీ. ఆయన ఏంటంటే యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు అయి ఉన్నాడు. ఒకటి ప్రియులరా, హీ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ లేబర్ ఆఫ్ లవ్ అండ్ వర్క్ టువర్డ్స్ హిజ్ నేమ్. నంబర్ 1, ఆయన నామమును బట్టి ఆయన కొరకు చేసేది మొదట మనం ఉండాలి. ఏదైతే మనం చేస్తామో దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. అందుకే యేసుప్రభు చెప్పినాడు కదా, ఒక వ్యక్తి కంట ఆయన నామంలో ఒక గ్లాస్ అట్ నీళ్ళు ఇస్తే దానికి దేవుడు బహుమానం ఇస్తాడంట. ఇఫ్ యు గివ్ అ పర్సన్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, గాడ్ విల్ నాట్ ఫర్గెట్ దట్ థింగ్ వాట్ యు డిడ్. నువ్వు ఏదైతే చేసినావో దాన్ని దేవుడు మర్చిపోడంట. మార్క్స్ గాస్పెల్ 9:41 verse, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వాట్ యు డూ, మరి యేసు నామంలో ఏదైతే నువ్వు చేస్తావో, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ లేబర్ ఆఫ్ లవ్. నీ ప్రయాసం యొక్క, కష్టం యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడంట. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనము, 9:41. ఏలయనగా మీరు క్రీస్తుకు చెందినందున నా నామమున ఒక గిన్నెడు నీటిని మీకు ఎవడైనను త్రాగుటకు ఇచ్చినచో వాడు తన బహుమానమును పోగొట్టుకొనని నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను. For whosoever shall give a cup of water to drink in my name, okay, because he belonged to Christ, verily I say unto you, he shall not lose his reward. నీ బహుమానము కోల్పో. యేసు నామంలో ఒకవేళ ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఒక నీళ్ళు అడిగినారు అనుకోండి, వారికి ఒక గ్లాస్ అట్ నీళ్ళు ఇస్తే చాలంట. ఇక్కడ ఒక వింతైన విషయం ఏంటంటే, ఆ గ్లాస్ నీది కాదు, ఆ నీళ్ళు కూడా నీది కాదు. దట్ గ్లాస్ డజంట్ బిలాంగ్ టు యూ, నాట్ వాటర్ బిలాంగ్ టు యూ. వాటర్ బిలాంగ్స్ టు హిమ్. హీ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్ దట్. దట్ గ్లాస్ ఈస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ది ఎర్త్. దట్ బిలాంగ్స్ టు ఎర్త్, గాడ్. దేవునికి చెందింది. సో వాట్ యు గివ్ టు దట్ పర్సన్, ఏ వ్యక్తికి అయితే నువ్వు ఇస్తున్నావో ఆ బహుమానము దేవుడు మర్చిపోడంట. హీ విల్ నెవర్ ఫర్గెట్ ద వర్క్ వాట్ యు డన్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామంలో నువ్వు చేసేది, ఇన్ హిస్ నేమ్, ఆయన నామంలో మనం చేసేది. సో ఇక్కడ మనం దేవుని సేవ చేస్తున్నాము. ఎవరి కొరకు చేస్తున్నాము? ఎవరి నామంలో చేస్తున్నాము? దేవుని నామంలో చేస్తున్నాం. నువ్వు చేసే ప్రయాసం అంతా కూడా, ఇక్కడ సంఘంలో చేసే సేవ అంతా కూడా, సండే స్కూల్ మినిస్ట్రీ కావచ్చు, యూత్ మినిస్ట్రీ కావచ్చు, పాస్టోరల్ మినిస్ట్రీ కావచ్చు, సువార్త పరిచర్య చేయవచ్చు. ఏ పరిచర్య అయినా సంఘంలో తీసుకుంటే ఆ పరిచర్య అంతా కూడా యేసు నామములు, అంటే దేవుని నామమున చేసినప్పుడు, దేవునికి ఘనత ఇచ్చేటట్టు చేసినప్పుడు ఆ ప్రయాసానికి బహుమానము దేవుడు మర్చిపోడంటే ఇవ్వడానికి. ఖచ్చితంగా ఇస్తాడు. హీ విల్ నెవర్ ఫర్గెట్. దట్స్ వై జీసస్ సెడ్ ఇన్ Matthew 25th chapter, thou art good and faithful servant, come. బలా నమ్మకమైన మంచి దాసుడా రండి అంటాడు. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ లేబర్ అండ్ వర్క్. మరి నీ ప్రయాసము, నీ కష్టము దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు అంటావు. సో అందుకే ఇక్కడ ఒక మాట మనం చూసాం. 2 Timothy 4:8 verse, 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. విల్ ఫినిష్ ఫ్యూ వర్సెస్. 2 వచనాలు మనం చూసుకొని మనం ముగించుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. 2 Timothy 4:8. ఇక మీదట నా కొరకై ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దానిని నీతిమంతుడైన న్యాయాధిపతియగు ప్రభు ఆ దినమందు నాకు అనుగ్రహించెను. మరియు కేవలం నాకే కాదు, కానీ ఆయన ప్రత్యక్షతను ప్రేమించు వారికి కూడా అనుగ్రహించబడును. Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day, and not to me only, but unto all them also that love is appearing. If your work and labor of love towards his name, number 1, God will never forget your work and labor of love towards his name. మరి దేవుని యొక్క నామమును బట్టి, ఆయన రాకడం గురించి, ఆయన గురించి ప్రయాసపడే దాంట్లో నువ్వు చేసేదంతా కూడా దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడంట.
నీ క్రియలను, నువ్వు చేసే కార్యంను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు అంటాం. పౌలు అంటాడు, నా కొరకే కాదు ఆయన నామను ప్రయాసపడే వారందరికీ దేవుడు ఇస్తాడంట. కాబట్టి అది మొదట మనం చూసినాం. అందుకే రెండోదిగా సెకండ్ వన్ ఏంటంటే మినిస్టరింగ్ టు ద సెయింట్స్, మరి పరిశుద్ధులకు ఉపచారము చేయడము. మొదటి కొరింథీ 16వ అధ్యాయంకి వెళ్దాం. 1 Corinthians 16 చాప్టర్ 1st verse. 1 Corinthians 16 చాప్టర్, పరిశుద్ధుల కొరకు ఉపచారము చేయడము, మినిస్టరింగ్ టు ద సెయింట్స్. ఓకే, మినిస్టరింగ్ టు ద సెయింట్స్, పరిశుద్ధులకు ఉపచారం చేయడంలో 16 చాప్టర్ 1 Corinthians 16 చాప్టర్ 15th verse, 15వ వచనం చదువు. 15వ వచనం. సహోదరులారా, నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను, అకేయ యొక్క ప్రథమ ఫలమైన స్టెఫెనా ఇంటివారు పరిశుద్ధుల పరిచర్యకు తమను తాము అంటగట్టుకొనిరని మీరు వారిని గురించి ఎరుగుదురు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, I beseech you, brethren, ye know the house of Stephanus, that is in the first fruits, that it is the first fruits of Achaia, and they have addicted. Notice that word, addicted. వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు ఏం చేసుకున్నారంట, ఒక దాని కొరకు అలవాటు చేసుకున్నారంట, addicted themselves to the ministry of saints, the house of Stephanus అనే వారి యొక్క ఇంటి వారు. Stephanus, his wife, his children, complete house, తన ఇల్లంతా కూడా ఒక దానికి అలవాటు చేసుకున్నారంట. ది అడిక్టెడ్ దెమ్సెల్స్ టు ద మినిస్ట్రీ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధులకు ఉపచారము చేయడానికే వారిని వారు ఆ విధంగా అలవాటు చేసుకున్నారంట. ఎందుకు తెలుసా? వారు మొదట ప్రభువుకు ఉపచారం చేస్తున్నారు, బికాస్ దే మినిస్టర్డ్ ద లార్డ్ ఫస్ట్, అండ్ సెకండ్లీ దే మినిస్టర్ టు ద సెయింట్స్. పరిశుద్ధులందరికీ ఉపచారం చేసినారంట. ఇంకొక వచనం చదుదాం, 16th verse లో కూడా, దట్ ఈ సబ్మిట్ యువర్ సెల్స్ అంటు సచ్ అండ్ టు ఎవ్రీ వన్ దట్ హెల్పెత్ విత్ us and laboreth. I am glad of the coming of Stephanus and Fortunatus and Achaeus, for they which was lacking on your part they have supplied. మరి వాళ్ళు మాకు ఎంతో ఉపచారం చేసినారంట, వారు చాలా కష్టపడినారంట. ఇంకొక వచనం చూద్దాం, ఇంకొక ఫ్యామిలీ ఉంది ఇక్కడ. దెర్ ఈస్ వన్ మోర్ ఫ్యామిలీ, స్టెఫనస్ ఫ్యామిలీ, అండ్ వన్ మోర్ ఫ్యామిలీ అక్విలా అండ్ ప్రిసిల్లా. మరి అక్విలా ప్రిసిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. ద చర్చెస్ ఆఫ్ ఏషియా సెల్యూట్ యు, అక్విలా అండ్ ప్రిసిల్లా సెల్యూట్ యు ఇన్ మచ్ లేబర్ మచ్ ఇన్ ద లార్డ్ విత్ ద చర్చెస్ దట్ ఈస్ ఇన్ దర్ హౌస్. వారి ఇంట్లో ఉండేవారు కూడా. సో దే ఆల్ మినిస్టర్డ్ ద లార్డ్, మరి ప్రభును వారు సేవించినారని ఇక్కడ మనం చూసాం. సో నంబర్ 1, మినిస్టరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, అండ్ నంబర్ 2, మినిస్టరింగ్ టు ద సెయింట్స్, పరిశుద్ధులకు ఉపచారం చేయడం. మొదట దేవునికి ఉపచారం చేయడము, తర్వాత పరిశుద్ధులకు ఉపచారం చేయడం, అంటే వారికి సేవ చేయడం అన్నమాట. అంటే మనుషులను సేవ చేయమనం చెప్పడం లేదు, అంటే మన యొక్క ప్రేమను చూపించడం అనమాట. వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో బాసనలు తోమి బట్టలు ఉతుకోమని చెప్పడం లేదు, వారికి సహాయము చేయడం అన్నమాట, వారికి ఆదుకోవడం అన్నమాట. పరిశుద్ధులను మరి ఆదుకోవడం అనే మాట మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఇంకొక మాట, థర్డ్ పాయింట్ ఏంటంటే, అండ్ ఈ డూ మినిస్టర్, మీరు ఆ విధంగా పరిచర్య చేయడం. సో మనము 3 విషయాలు ఉన్నాయి. మొదట దేవుని సేవించాలి, తర్వాత పరిశుద్ధులకు సహాయం చేయాలి, తర్వాత 3వది నీవు సేవ చేయాలి. 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ 3 విషయాలను మనము మరొకసారి ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసినందున మరియు నిజముగా ఉపచారము చేయుచున్నందున ఆయన నామం పక్షమున మీరు కనపరిచిన మీ ప్రేమ యొక్క కష్టమును మరియు కార్యమును మర్చుటకు దేవుడు అనీతివంతుడు కాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవునికి సేవ చేయడము, పరిశుద్ధులకు సేవ చేయడము, నీవు సేవ చేయడము, 3 విషయాలు ఉన్నాయి. నువ్వు దేవుని సేవించాలి, పరిశుద్ధులను సహాయం చేయాలి, నీవు దేవుని సేవలో బాడబడడం. ఈ 3 విషయాలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు నీ ప్రయాసాన్ని మర్చిపోడు. ఆయన ఎన్నడూ ఆ ప్రయాసాన్ని విడిచిపెట్టడు. నువ్వు నిజంగా కష్టపడితే ఆ ప్రేమలో, కష్టపడడం దేంట్లో? ప్రేమలో. అనగా చికాకు పడి దేవుని సేవించడం కాదు. నేను ఎప్పుడు కూడా అంటుంటాను, దేవుని సేవించడం హృదయం పూర్వకంగా సేవించాలి, కష్టముతో కాదు, ఇష్టంతో సేవించాలి.
దేవుని సేవించడము కష్టంతో కాదు, ఇష్టంతో సేవించాలి. హృదయపూర్వకంగా ప్రభువుని సేవించాలి. ఏదో విసుక్కొని సేవించడం కాదు. అది భాగ్యంగా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతగా మనం సేవించడం అవసరం. లాస్ట్ ఒక వచనం మనం చూసుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ 10వ వచనంలో, గలేషియన్స్ 6 chapter 10th verse లో, we need to serve the Lord with our willing heart, okay, not with any negative sense. మరి వ్యతిరేకంగా మనం దేవుని సేవించడం కాదు, మంచి హృదయంతో, విత్ గుడ్ హార్ట్ వీ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్. 5th chapter 10th verse, ఓకే. గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 6వ 10వ వచనము, 6th chapter 10th verse. కావున మనకు అవకాశము దొరికినప్పుడే మనుషులందరికీ, మరి ముఖ్యంగా విశ్వాసపు ఇంటి వారికి మంచి చేయుదుము. ఓకే. యాజ్ వీ హ్యావ్ దేర్ఫోర్ ఆపర్చునిటీ, లెట్ us do good unto all men. అందరు మనుషులకు మేలు చేయాలంటారు. నెవర్ డూ ఈవిల్ టు ద మెన్. యాజ్ అ క్రిస్టియన్స్ యూ షుడ్ నెవర్ డూ ఈవిల్ టు యువర్ నేబర్. నీ పొరుగు వారికి ఎప్పుడు కూడా కీడు చేయకూడదు. వాడు రక్షణ లేదు కదా, వానికి దుర్మార్గంగా చేయవచ్చు అనేది బైబిల్లో ఎక్కడ కూడా లేదు. సో రక్షణ లేని వారికైనా రక్షణ ఉన్నవారికైనా అందరికీ మేలే చేయాలి, కానీ కీడు చేయదు. వీ షుడ్ టేక్ ది ఆపర్చునిటీ టు డూ గుడ్ టు ఆల్ మెన్. నెవర్ డూ ఈవిల్ టు ఎనీబడి. ఎవరు కూడా కీడు మనం చేయకూడదంట. యాజ్ వీ హ్యావ్ దేర్ ఫర్ ఆపర్చునిటీ, లెట్ us డూ గుడ్ అన్ టు ఆల్ మెన్, ఎస్పెషలీ అన్ టు దెమ్ హూ ఆర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క ఇంట్లో ఉండే వారికి, అంటే చర్చ్లో మనందరం కూడా మేలే చేయాలి. దేవుని మందిరంలో అందరం కూడా మేలుతో దేవుని సేవించడం నేర్చుకోవాలి. వీ నీడ్ టు సర్వ్ ద లార్డ్ విత్ గుడ్నెస్, విత్ గుడ్ హార్ట్. మంచి హృదయంతో ప్రభుని సేవించడం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ లాస్ట్ వర్స్లో అక్కడ మనం చూసినాం, అదే 11వ వచనంలో అక్కడ పౌలు అదేమంటాడు, 11th verse, అండ్ వి డిజైర్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డూ show the same diligence to the full assurance of hope unto the end. అంతము వరకు మీ నిరీక్షణ యొక్క నిర్ధారణ ఏదైతుందో దాన్ని శ్రద్ధతో దాన్ని కొనసాగించాలి అని మా ఆశ, మా వాంఛ. 11వ వచనం కదా. మరియు మీలో ప్రతి ఒక్కడును అంతము మట్టుకును నిరీక్షణ యొక్క సంపూర్ణ నిశ్చయతను బట్టి అదే ఆసక్తిని కనపరచవలనని మేము కోరుచున్నాము. అంతము వరకు కదా. చాలా మంది యేసు ప్రభువును ఆసక్తితో సేవిస్తారు. ఎప్పుడు? కొత్తగా రక్షింపబడినప్పుడు. ఒక 1 year 2 years మంచి ఆసక్తి చూపిస్తారు, తర్వాత మెల్లగా డౌన్ అవుతుంది. వారి లోపల ఆ ఆసక్తి, డిజైర్, జీల్ అవన్నీ కూడా మెల్లగా డౌన్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, అండ్ వి డిజైర్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీలో ప్రతి ఒక్కరు, టు షూ ద సేమ్ డిలిజెన్స్, అదే శ్రద్ధ, సేమ్ డిలిజెన్స్. నువ్వు ప్రభును సేవించే గ్రాఫ్, నీ లోపల గ్రాఫ్ ఎలా ఉండాలి అంటే ఇలాగే ఉండాలి. పైకి పోవాలి కానీ కిందికి పోదు. దేవుని సేవించడము చాలామంది జీవితాలలో రక్షింపబడినప్పుడు మంచి పైనికి వెళ్తుంది, తర్వాత ఒకటేసారి డౌన్. ఇంకా డౌన్ అయిందంటే మళ్ళీ పైకి వెళ్ళరు. కానీ ఇక్కడ చూసినాం, విత్ ద సేమ్ అదే శ్రద్ధతో ప్రభును అంతము వరకు, దేవుని సేవించడము అంతము వరకు అదే శ్రద్ధతో ప్రభును సేవించాలి అంట. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి ప్రభును సేవించడం. వీఆర్ హియర్ టు సర్వ్ ద లార్డ్. నంబర్ 1, మినిస్టరింగ్ టు ద లార్డ్, ప్రభును సేవించడము. నంబర్ 2, ministering to the saints. And number 3, your ministry. మొదట ప్రభువును సేవించడము, రెండోది పరిశుద్ధుల పక్షాన సేవ చేయడము, తర్వాత మూడోది నీ సేవ, నీ ప్రయాసము, యువర్ లేబర్, యువర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్. నీ కష్టము, నీ ప్రయాసము దేవుని యొక్క ప్రేమలో దాన్ని కొనసాగించడము ఒకటే లైన్లో వెళ్ళాలి. అదే శ్రద్ధతో, అదే ఆసక్తితో ప్రభును అంతము వరకు. ఆ నిరీక్షణ యొక్క అంతము, నిరీక్షణ, మనకు నిరీక్షణ ఉంది, దానికి ఒక అంతం ఉంది. వీ హ్యావ్ ఎ హోప్ విచ్ ఎండ్స్ వెన్ వి సీ జీసస్. టిల్ వి సీ జీసస్ ఫేస్ టు ఫేస్, అవర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ షుడ్ బి విత్ ద సేమ్ డిలిజెన్స్. టిల్ వి సీ ద లార్డ్
ఫేస్ టు ఫేస్. మే గాడ్ హెల్ప్ అస్. దేవుడు మనకు సాయం చేయను కాక. లెట్ us లుక్ టు ద లార్డ్ యాజ్ వి లవ్ ద లార్డ్. ప్రభుని సేవించడంలో శ్రద్ధతో ఆయనను సేవించడము అంతము వరకు, టిల్ ద ఎండ్. ప్రభుని సేవించడము, ఆయనకు ఉపచారము చేయడము, ఆయన నామమును సేవ చేయడము. నువ్వు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నావు? హౌ మచ్ డూ యూ లవ్ ద లార్డ్? ఇఫ్ యూ లవ్ ద లార్డ్, యూ విల్ లవ్ యువర్ నేబర్ అండ్ యూ విల్ సర్వ్ ద లార్డ్. నువ్వు ప్రభును ప్రేమిస్తే నువ్వు నీ పొరుగువాన్ని ప్రేమిస్తావు. ఆ విధంగా నువ్వు ప్రభును సేవిస్తావు. ద లార్డ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ. దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్. The Lord is inviting you to serve the Lord. Your work and labor of love towards His name, He will never forget. My dear brothers and sisters, your work and labor of love should be first towards His name. ఆయన నామమును బట్టి నువ్వు ప్రభువును సేవించడము. మై జీసస్, ఐ లవ్ thee. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లార్డ్, ఐ లవ్ యూ. జీసస్ said, will you also leave me? Peter said, Lord, to whom shall we go? That should be our desire. That should be our zeal towards His name. ఆయన నామమును బట్టి అటువంటి ఆసక్తి మనకు ఉండాలి. ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? Lord, you have the words of eternal life. నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. Lord, I love thee. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Because you have given your life for me. నా కొరకు నీ ప్రాణం నర్పించినావు, నాకు ఇచ్చినావు రక్షణ. Lord, help me to accompany the salvation. నా రక్షణను మరి సమకూర్చి నా క్రియలతో వెళ్ళుటకు నాకు సాయం చేయము. Lord, help me to love you first. So this morning, to go along with the Lord. Lord, help me to go along with you. ప్రభువా, నేను నీతో కలిసి వెళ్ళడానికి నాకు సాయం చేయి. Lord, I want to go along with you because you are my Savior. నీవు నా రక్షకుడు. నేను నీతో కలిసి వెళ్తాను. నాకు సాయం చేయము. If you go along with the Lord, you do ministry, minister to the saints, and you do minister the Lord. ప్రభును సేవించాలని దేవుడు కోరుతున్నాడు. With the same zeal, the Lord wants you to serve the Lord till the end of your hope. Spend few minutes in the Lord, with the Lord. ప్రభుతో నీ సమయం కొద్ది గడపండి. As we hear the music, Lord, help me to serve you, to love you. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దినం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మరి మీరు మాకు చూపించిన గంభీరమైన ప్రేమ కొరకు మీకు వందనాలు, మీ యొక్క వాక్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా జీవితాలలో మరి మేము రక్షణ
కలిగి ఉన్నాము, కానీ మరి రక్షణతో మరి మేము క్రియాసాధకము చేసి మరి రక్షణకు తగినట్లు మరి మేము బ్రతకడము మా జీవితాలలో కొదువగా ఉంది. కాబట్టి ఇప్పుడు మరి మీరు మాతో మాట్లాడినారు. మరి మొదట మిమ్మల్ని ప్రేమించడము, మరి మీ యొక్క సేవలో మరి విశ్వాసంతో కలిగిన ఇంటిని సేవించడము, మరి సంఘంలో మేము సేవించడము, మరి వ్యక్తిగతంగా మరి మేము మీకు ఉపచారం చేయడము, ఇవన్నీ కూడా మరి మీరు మాకు నేర్పించినారు. మీకు వందనాలు. మరి అంతం వరకు మా నిరీక్షణ యొక్క అంతం వరకు అదే ఆసక్తితో కొనసాగుటకు మీరే మాకు కృప చేయించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మిమ్మల్ని ప్రేమించుటకు మాకు నేర్పించండి. మా ప్రయాసము, మా కష్టము అవన్నీ కూడా కేవలము మిమ్మల్ని ప్రేమించుటకు మాత్రమే ఉండుటకు మీరే మాకు నేర్పించినారు. మీకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి రక్షణ కార్యం కొరకు మీకు వందనాలు. మరి సమయంలో ఎవరైతే మరి నిర్ణయించుకున్నారో ఇప్పుడు మరి వారు మిమ్మల్ని అంతము వరకు సేవించడానికే మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని సేవించటకు మరి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరే కృప చూపించండి, కనికరించండి. మరి వారిని మీతో కలిసి నడుచుటకు మీరే వారికి అనుమతి ఇచ్చి ఇప్పుడు మరి వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మిగతా సమయం కూడా దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సో దయచేసి అనౌన్స్మెంట్స్ గమనించండి. సో ఈవినింగ్ మనకు 6 o'clock ఉంటుంది. సో ఈవినింగ్ మనకు 6 o'clock మళ్ళా ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంటుంది. 5:30కి ఉంటుండే, కాబట్టి 6 o'clock మనం గ్యాదర్ అవుదాం. 6 o'clock మనకు ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది, బైబిల్ స్టడీ. తర్వాత వెనస్డే ఈవినింగ్ మళ్ళీ మనకు 6 o'clock ఆన్లైన్ స్ట్రీమింగ్ ఉంటుంది, మిడ్ వీక్ సర్వీస్. సో 6 o'clock ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సండే మార్నింగ్ ఒకవేళ మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ తోటి సో నెక్స్ట్ సండే మనం డిసైడ్ చేస్తాము. సో అది సండే అందరం వస్తామా లేకుంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తామా అనేది సాటర్డే వరకు డిసైడ్ చేస్తాము. కాబట్టి మన గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ని బట్టి సో మనం అది డిసైడ్ చేస్తాము. సో నెక్స్ట్ సండే కూడా ప్రాబబ్లీ ఆన్లైన్ ఉంటుండొచ్చు. సో ఈ సండే ఈవినింగ్ మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అందరం రావాలా లేకుంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయాలనేది మనకు తీర్మానం చేయడం జరుగుతుంది. ఓకే, సో అది జ్ఞాపకం పెట్టుకోండి. అంతేకాకుండా ఇంకా మనం చర్చ్లో అన్ని సర్వీసెస్ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనకు సాయం చేసే విధంగా. సో ఇంకేమైనా ప్రత్యేకంగా ఏమన్నా ఉంటే తెలియజేయండి. సో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. మరి మన మధ్యలో బ్రదర్ డానియల్ ఉన్నాడు. సో తన చివరి ప్రార్థన చేసి ముగిస్తాడు. ఓకే, Prayer. Loving Heavenly Father and Savior Jesus Christ, thank you, Lord, for this time and day, Lord, that you've given to us in our lives. Lord, extending the grace and mercy upon us. Thank the Lord for giving us the opportunity, Lord, again to listen to thy word and praise thee and worship you. Loving Father, we thank thee, Lord, for the opportunities that you've given to us, Lord. Even in this situation, Lord, we were able to listen to thy word online. Loving Father, we thank thee for all that provision that you've made for us, Lord. Lord Father, we pray for all our Smyrna Baptist Church members and all the people who are viewing online. Lord Father, we pray, Lord, that they may lead us and guide us through, Lord. Thank thee for the salvation that you've given to us. Lord, help us that we may not neglect it and turn away and fall away. Lord Father, it's such a dangerous thing, Lord, to fall away. Lord Father, now that, Lord, you have saved us, Lord, help us to come to thee and worship you and serve you, Lord. Lord Father, create that will in our hearts and desire, Lord, that we may serve thee and worship you. And Lord, to thy name and to the saints and do the ministry. Lord Father, create that will in our hearts, Lord. Lord, we pray for the church ministries that have been put on hold for some time. Lord, we pray, Lord, that they may take control of all the situation that is around us, Lord. Lord, remove this coronavirus at the earliest, Lord, and help us to gather in thy house again. And Lord, help us to take part in all the ministries that have been put on hold, Lord. Lord Father, we pray, Lord, that they may protect every individual of Smyrna Baptist Church, Lord, give them good health, protect them from this virus. And Lord, we pray that we may, Lord, return to you and, Lord, serve you and lead our lives in you, Lord. With all these things in our prayer, Lord, we commit ourselves into the hands and pray in the name of the most precious and mighty name of Lord and Savior Jesus Christ. Amen.
సేవించెదరో ఫలమొందెదరంతమందు ఎవరతని సేవించెదరో